జరుగుతున్నటువంటి అశాంతి ఏమన్నా భారత్ నేపాల్ సంబంధాలపై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? ఎందుకంటే వాణిజ్య రవాణా పూర్తిగా రెండు దేశాల మధ్య ఆగిపోయినటువంటి పరిస్థితి, ఆర్థిక సహకారం పైనే ఎక్కువగా మనము డిపెండ్ అవుతూ ఉన్నాము. సో అలాంటప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటారు? నేపాల్తో మనకు ఆర్థిక సమస్యలు మనకు రావు, ప్రాబ్లం నేపాల్కే ఉంటుంది. కాకపోతే చాలా మంది నేపాల్లో యువత సగం మంది 50% ఇండియాలో జాబ్స్ చేస్తారు. అక్కడ వాళ్ళ దగ్గర జాబ్స్ లేవు. గూర్ఖాలు ఎవరమ్మా మన దగ్గర ఇంటి చుట్టూ కాపలా కాసే గూర్ఖాలంతా కూడా ఆ నేపాల్ నుంచి వచ్చేవాళ్ళు. చాలా ఇండ్లలో పని మనుషులుగా చేస్తున్నారు. అనేక చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. ఇండియాలో బ్రతుకుతున్నారు. మెజారిటీ యూత్ అంతా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడ చదువుకుంటారు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ లో అంతా నేపాల్ స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత నేపాల్కి మనకున్న సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఏంటి అంటే రోటీ బేటీ బంధుత్వం అంటాం కదా, అలాంటి బంధుత్వం ఉంది. మన అమ్మాయిలను అక్కడ ఇస్తాము, అక్కడ అమ్మాయిలు ఇక్కడికి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ ఉండడం వల్ల ఆర్థికంగా మనకు సమస్య కాకపోయినప్పటికీ ఇప్పుడు బార్డర్స్ క్లోజ్ అవుతాయి కనుక వాళ్లకు కామన్ మ్యాన్ కు, నేపాల్ కామన్ మ్యాన్ కే ఇది ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఒక్కసారి భయపడేసి నేపాల్ అంతా ఖాళీ అయిపోయి ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్ 71 వార్ అప్పుడు అలా జరిగింది. అలాంటివి జరిగితే మళ్ళా మనకు వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం అనేది మనకు కష్టమైనటువంటి పని. అంతగా కూడా వాళ్ళ జనాభా అంతా 3 కోట్లు కనుక మన ఇండియా పైన అంత పెద్ద మనకు ప్రభావం ఏమీ ఉండదు ఇప్పట్లో. వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది. ఎందుకంటే మనం కూడా బార్డర్స్ క్లోజ్ చేశాము, వీలైనంత వరకు ఫ్లో ఇక్కడ లేకుండా మనం ఆపుతున్నాము కనుక ఆ ఇబ్బంది ఏం లేదు. అలాగే ఈ శర్మా ఓలీ ప్రభుత్వ పతనం తర్వాత మొత్తం ఆర్మీ సైన్యం అంతా రంగంలోకి దిగింది. సో ఈ సైన్యం రంగంలోకి దిగటం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయంటారా? లేదంటే ఇంకొంచెం అశాంతి ఏమన్నా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉందంటారా దానివల్ల? ఇప్పటికే ఇది కనపడుతుంది. ఏది నియంత్రణ ఒకటి కనపడుతుంది. విచ్చలవిడితనం తగ్గిపోయింది. కాస్త ఈ మంటలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. నేను అనుకుంటాను ఆర్మీ కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ జైళ్లను బద్దలు కొట్టి బయటికి వస్తున్న వాళ్ళు కొందరు పేర్లు మనం వింటున్నాము. మాజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన జైలు బద్దలు కొట్టుకునే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సంబంధించిన ఆయన బయటకు వచ్చారు. అలాగే బాలేంద్ర షా అని చెప్పేసి ఈయననే అసలు ఈ మొత్తం సోషల్ మీడియాను నియంత్రిస్తున్నాడు అనేది ఒక పెద్ద ఇది ఉంది. ఈయన కన్సల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు. గ్రేటర్ నేపాల్ అనేది ఒక డిమాండ్ ఈయన చేస్తుంటాడు. ఈయన కూడా భారత్ వ్యతిరేకి, భారత్ సినిమాలు కూడా నియంత్రించాలి, ఆపాలి అని చెప్పేసేవాడు. కనుక ఈ సోషల్ మీడియా ఉద్యమం ఏదైతే ఉందో అది ఈయన కంట్రోల్లో ఉంది అని, ఈయన నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి కొన్ని చర్యలు ఇప్పుడే మొదలయ్యాయి. కన్సల్టేషన్ ప్రాసెస్ మొదలైంది. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చేసింది, ఆర్మీ కంట్రోల్లోకి. కనుక రవి లమిచా అని చెప్పేసి ఈ జైలు నుంచి విడుదలైనటువంటి వ్యక్తి, ఆయన కూడా తను ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మేజర్ గా ఇప్పుడు ఈ పోటీలో ఉన్నారు. ఉద్యమాన్ని వెనకాల ఉండి నడిపించింది కూడా వీళ్ళే అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కనుక చూడాలి ఒకవేళ మళ్ళీ కొత్త ప్రభుత్వం. కానీ ఏది ఏమైనా ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం 1 సంవత్సరం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండలేకపోతున్నారు. ఇన్స్టెబిలిటీ చాలా ఉంది. మరి వేచి చూడాల్సిందే. వాయిలెన్స్ అయితే తప్పకుండా కంట్రోల్ అవుతుంది అని నాకు అనిపిస్తుందమ్మా. ఇది రైట్. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.